స్వాగతం. ఈరోజు మనం మాకొందిన కొన్ని మూల పత్రాలను విశ్లేషించబోతున్నాం. అంశం వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మనం కూర్చునే, నిలబడే తీరు అంటే మన శారీరక భంగిమ. అవును. కాని ఈ పత్రాల్లో ఒకచోట చాలా పెద్ద మాట వాడారు. అదేంటంటే ఈ భంగిమలపై మనం కాస్త శ్రద్ధ పెట్టడం నేర్చుకుంటే చాలు. హ్మ్. అది ఒక అంధుడికి మొదటిసారి చూపు వచ్చినంత అద్భుతమైన అనుభవాన్నిస్తుందట. ఆ పోలిక చాలా శక్తివంతమైనది. నిజం చెప్పాలంటే అది వినడానికి కొంచెం అతిశయోక్తిలా ఉంది. మనం రోజూ చేసే పనే కదా కూర్చోవడం, నడవడం. అవును. కేవలం దాన్ని గమనిస్తే అంత పెద్ద మార్పెలా వస్తుంది? ఈ పత్రాలు చెబుతున్న దాని ప్రకారం మనలో చాలామంది మన తలలోనే బ్రతికేస్తుంటారట. నిజమే. ఒక రంగురంగుల కార్టూన్ షో చూస్తున్నట్టు మన శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి ఆలోచనల ప్రపంచంలోనే ఆటోమేటిక్ పైలట్ మోడ్లో ఉంటాం. ఖచ్చితంగా. ఆటోమేటిక్ పైలట్ అనేది సరైన పదం. కాబట్టి అసలు మనం ఈరోజు తెలుసుకోవాల్సిందేంటంటే ఈ చిన్న అభ్యాసం వెనుక ఉన్న ఆ విప్లవాత్మక శక్తి ఏంటి? ఆ అంధుడికి చూపు రావడం అనే మాటలో ఏమైనా నిజముందా? మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మనం కొత్తగా ఏదో నేర్చుకోవడం లేదు. ఓ అసలు సమస్య ఏంటంటే మన నాడీ వ్యవస్థ నుండి మెదడుకు ప్రతి క్షణం అపారమైన సమాచారం ప్రవహిస్తూనే ఉంటుంది. స్పర్శ, ఒత్తిడి, ఉష్ణోగ్రత ఇలా ఎన్నో. సరే. కానీ మన మెదడు ఒక అద్భుతమైన ఫిల్టర్ లాంటిది. అది ఆ సమాచారంలో 99% మన స్పృహలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకలా? ఎందుకంటే ఆ సమాచారం అంతా ఒకేసారి మన స్పృహలోకొస్తే మనం దాన్ని తట్టుకోలేం. బౌద్ధ భిక్షువులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఫిల్టర్ని గమనించారు. వాళ్లు దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కనుక్కున్నారు. మనం అపస్మారకంగా ఫిల్టర్ చేస్తున్న సమాచారాన్ని కావాలని స్పృహలోకి తీసుకురావడమే ఈ అభ్యాసం యొక్క రహస్యమన్నమాట. ఓకే. ఫిల్టర్ గేట్ల తెరవడం అనే ఆలోచన ఆసక్తికరంగా ఉంది. సరే, ఇంతకీ ఆ అభ్యాసమేంటి? ఈ పత్రాల్లో 4 దశల గురించి చెప్పారు. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి. అవును, చాలా సింపుల్. మొదటిది తనిఖీ. అంటే చెక్ ఇన్ అట. ఏంటిది? అంటే మరేమీ లేదు. ప్రతి కొన్ని నిమిషాలకొకసారి లేదా ఒక భంగిమ నుండి ఇంకో భంగిమకు మారినప్పుడు. ఉదాహరణకు కూర్చొని లేచి నిలబడినప్పుడు 1-2 సెకండ్లు ఆగడం అంతే. మనం చేస్తున్న పని నుండి ఒక చిన్న పాజ్ తీసుకుని ఓకే, నా శరీరం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఓ అలారం లాంటిది పెట్టుకోవాలా? లేదు. అది ఒక అలారం సెట్ చేసుకోవడం లాంటిది కాదు, ఒక సున్నితమైన గుర్తు చేసుకోవడం లాంటిది. అలాగే రెండవ దశ శరీరాన్ని గమనించడం, స్వీప్ అంటారు. అంటే అలా ఆగినప్పుడు తల నుండి కాలి వరకు శరీరాన్ని స్కాన్ చేయాలా? ఏం గమనించాలక్కడ? ఖచ్చితంగా. కాని ఇక్కడ స్కాన్ అంటే ఆలోచించడం కాదు, అనుభూతి చెందడం. అనుభూతి చెందడమా? అవును. తల నుండి మొదలుపెట్టి మీ భుజాలు ఎలా ఉన్నాయి, బిగుతుగా ఉన్నాయా, వదులుగా ఉన్నాయా, మీ వీపు కుర్చీకి ఎలా ఆనుకునుంది, మీ బరువంతా ఎక్కడ పడుతోంది, మీ పాదాలు నేలను తాకుతున్నప్పుడు ఆ ఒత్తిడి అది ఎలా అనిపిస్తోంది, ఇలాంటివి. దీనికి చాలా సమయం పడుతుందా? అస్సలు పట్టదు. కేవలం 2-3 సెకండ్లలో జరిగిపోతుంది. ఇక్కడ ఉద్దేశమేంటంటే మనసును ఆలోచనల నుండి శరీరపు అనుభూతుల వైపు మళ్లించడం. మూడవది గుర్తించడం, లేబుల్ చేయడం. మనసులో కూర్చున్నాను లేదా నడుస్తున్నాను అని అనుకోవడం. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? అవును, మొదట్లో అలానే అనిపిస్తుంది. నాకు నేను చెప్పుకోవడం ఎందుకు? నేను కూర్చునే ఉన్నానని నాకు తెలుసు కదా. దీని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? ఇది చాలా మంచి ప్రశ్న. చూడండి, మనకు తెలుసు, కాని మన మనసుకు తెలీదు. అంటే మన మెదడులో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒకటుంటుంది. దాని పనే అది. ఖాళీగా ఉన్నప్పుడు పగటి కలలు కనడం, గతాన్ని గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం. మనమిందాక అనుకున్న కార్టూన్ షో. ఆ ఒక్క పదం ఆ కార్టూన్ షోకి ఒక చిన్న పాజ్ బటన్ లాంటిది. వావ్! అది మనసును ఆలోచనల నుండి లాగి వర్తమానంలో ఉన్న శరీరానికి ఒక మెత్తటి తాడుతో కట్టేస్తుందన్నమాట. అదా విషయం. ఆ చిన్న పదానికి అంత శక్తి ఉందా? సరే, ఇక చివరిది 4వ దశ. ఇదే అన్నిటికన్నా కష్టమైనది అనిపిస్తుంది. అవును, ఇది కొంచెం సాధన చెయ్యాలి. అదే నిర్ణయించకపోవడం, నాన్ జడ్జ్మెంట్. ఈ పత్రాలు చెబుతున్నాయి, మనం వంగి కూర్చున్నామని గమనిస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకోడానికి ప్రయత్నించకూడదట. కేవలం గమనించి వదిలేయాలట. అది ఎలా సాధ్యం? నేనిప్పుడే ఈ మాట వినగానే నా భుజాలు ఎలా ఉన్నాయా అని చూసుకుని నిటారుగా కూర్చోవాలనిపించింది.
సరిచేయకుండా ఉండటం చాలా కష్టం కదా. నిజమే, చాలా కష్టం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి నిటారుగా కూర్చో, సరిగ్గా నిలబడు అని నేర్పించారు కదా. అవును. కానీ ఈ అభ్యాసం యొక్క లక్ష్యం సరైన భంగిమ కాదు. కాదా? కాదు, నిరంతరాయమైన అవగాహన. మీరు వంగి కూర్చున్నారని గమనించినప్పుడు నా శరీరం ఇప్పుడిలా వంగి ఉంది అని అనుకోవడం వరకే మన పని. అంటే సరిచేసుకోకూడదా? వెంటనే సరిదిద్దుకోవాలనే ఆలోచన కూడా ఒక తీర్పే. వంగి ఉండటం తప్పు, నిటారుగా ఉండటం ఒప్పు అనే తీర్పు. ఆ తీర్పును కూడా గమనించి వదిలేయాలి. ఓ. కేవలం గమనించడం అనే పని మాత్రమే చెయ్యాలి. గమనించడమే ఇక్కడ విజయం, భంగిమను మార్చడం కాదు. ఓకే, ఈ 4 దశలు అర్థమయ్యాయి. తనిఖీ, గమనించడం, గుర్తించడం మరియు తీర్పు లేకుండా ఉండటం. ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొద్దాం. సరే, ఈ సింపుల్ ప్రాసెస్ వల్ల అంధుడికి చూపు వచ్చినట్లు ఎలా అవుతుంది? నేనింకా ఆ పాయింట్ దగ్గరే ఆగిపోయాను. ఇంత చిన్న పనికి అంత పెద్ద ఫలితం ఎలా వస్తుంది? మంచిది. ఇప్పుడు దాన్ని విడమరిచి చూద్దాం. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది మనమిందాకనుకున్నదే, ఆలోచనల ప్రవాహం నుండి విరామం. రైట్. మనలో చాలామందికి మనసు ఒక ఆగని రేడియో లాంటిది. పాత పాటలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. రేపటి గురించి ఆందోళనలు, నిన్న జరిగిన వాటి గురించి బాధలు. ఈ ఆలోచనల చక్రాన్ని ఆపడం చాలా కష్టం. నిజమే. కాని మనం శరీరంపై దృష్టి పెట్టినప్పుడు ఆ రేడియో స్టేషన్ ఒక్కసారిగా మారిపోతుంది. మెదడు ఒకేసారి 2 పనులపై పూర్తిగా దృష్టి పెట్టలేదు. మీరు మీ పాదాల కింద నేలస్పర్శన గమనిస్తున్నప్పుడు ఆ క్షణంలో రేపటి మీటింగ్ గురించి ఆందోళన పడలేరు. ఆ క్షణం వరకు మీకు ఆ ఆలోచనల నుండి విముక్తి లభిస్తుంది. అంటే మన గమనాన్ని ఒకచోట నుండి ఇంకో చోటకు మార్చడమన్నమాట. సరే, రెండవ కారణం ఈ పత్రాల్లో స్థిరత్వం, గ్రౌండింగ్ అని చెప్పారు. ఆ మాటకు ఇక్కడ అర్థమేమిటి? అది కొంచెం గాల్లో తేలిపోయే మాటలా అనిపిస్తుంది. అస్సలు కాదు. ఇది చాలా భౌతికమైన విషయం. మీకు ఎప్పుడైనా విపరీతమైన ఆందోళన కలిగినప్పుడు గమనించారా? మన ఆలోచనలన్నీ గాల్లో తేలిపోతున్నట్టు. అవును, మన కాళ్ల కింద నేల లేనట్టనిపిస్తుంది. ఖచ్చితంగా. గ్రౌండింగ్ అంటే దానికి వ్యతిరేకం. మీరు కూర్చున్న కుర్చీ మీ బరువును మోస్తున్న అనుభూతి. మీ పాదాలు గట్టిగా నేలపై ఉన్నాయనే భావన. ఇది మన నాడీ వ్యవస్థకు నేరుగా ఒక సిగ్నల్ పంపుతాయి. నువ్వు సురక్షితంగా ఉన్నావు, నువ్వు ఇక్కడే వర్తమానంలో ఉన్నావు అని. ఇది మన శ్వాసను, హృదయ స్పందనను నెమ్మదిపజేస్తుంది. ఇది మానసిక శాంతి కంటే ముందు వచ్చే శారీరక శాంతి. అది నిజమే. భయమేసినప్పుడు లోతైన శ్వాస తీసుకోమంటారు కదా, ఇది కూడా అలాంటిదే. మన శరీరాన్ని ఉపయోగించి మనస్సును శాంతపరచడం. సరిగ్గా. ఇక మూడవ కారణం, ఇదే అన్నిటికన్నా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ అభ్యాసం మన భావోద్వేగాల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను వెల్లదిస్తుందట. అవును. అంటే మన మానసిక స్థితికి, మన భంగిమకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుందట. ఖచ్చితంగా. ఇదే అసలైన చూపు రావడమంటే. మనం సాధారణంగా ఒక భావోద్వేగాన్ని అది పూర్తిగా మనల్ని ఆవహించాకే గుర్తిస్తాం. కోపం తారాస్థాయికి చేరాక నాకు కోపంగా ఉంది అని తెలుసుకుంటాం. అవును. కాని ఈ అభ్యాసం చేయడం మొదలుపెట్టాక ఆ కోపం పుట్టడానికి కొన్ని క్షణాల ముందు మీ శరీరంలో జరిగే మార్పులను గమనించడం మొదలుపెడతారు. అంటే ఎలా? దవడలు బిగుసుకోవడం, భుజాలు పైకి లేవడం, పిడికిలి బిగించడం. ఇవన్నీ కోపానికి శారీరక సంకేతాలు. నిరుత్సాహంగా ఉన్నప్పుడు శరీరం దానంతటదే కుంగిపోతుంది. ఈ శారీరక మార్పులను గమనించడం ద్వారా మన భావోద్వేగాల గురించి మనకు ఒక ముందస్తు హెచ్చరిక లభిస్తుంది. అంటే ఒక ఎమోషనల్ వెదర్ రిపోర్ట్ లాంటిదా? తుఫాను రాకముందే ఆకాశంలో మబ్బులు పట్టడం గమనించడం లాగా? పర్ఫెక్ట్ అనాలజీ. సరిగ్గా అదే. ఇప్పుడు ఆ అంధుడికి చూపు రావడం అనే పోలికను మళ్ళీ చూద్దాం. చెప్పండి. మన అనుభవాన్ని ఒక పెద్ద ఇల్లు అనుకుంటే, మనం కేవలం పై అంతస్తులోని ఒకే ఒక గదిలో, అంటే మన ఆలోచనల గదిలో జీవిస్తున్నాము. కింది అంతస్తులని శారీరక అనుభూతుల గురించి మనకేమీ తెలియదు. ఆ గదుల తలుపులెప్పుడూ మూసే ఉంటాయి. ఈ భంగిమల అభ్యాసమనేది ఆ కింది అంతస్తులకు వెళ్ళి ఆ గదుల తలుపులు తెరిచి అక్కడ ఏముందో చూడటం లాంటిది. వావ్! మనం ఎంతకాలం చూడని, పట్టించుకోని మన అనుభవంలోని ఒక కొత్త విశాలమైన ప్రపంచాన్ని మనలోనే కనుగొంటాం. అందుకే అది చూపు రావడం లాంటి అనుభవం. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? మనం మన జీవితంలో చాలా వరకు మనసులోనే ఒక ఆటోమేటిక్ పైలట్గా బ్రతికేస్తాం. అవును.
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చివరికి మన సొంత శరీరాన్ని కూడా పట్టించుకోకుండా. అవును. ఆ ఆటోమేటిక్ పైలట్ను ఆఫ్ చేసి మాన్యువల్ కంట్రోల్ తీసుకోవడానికి ఈ భంగిమలపై అవగాహన ఒక సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన స్విచ్ లాంటిది. దీనికి ధ్యానంలాగా ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించక్కర్లేదు. అస్సలు అవసరం లేదు. మీ రోజువారీ జీవితంలోనే దీన్ని ఒక భాగం చేసుకోవచ్చు. దీని ఫలితమేమిటంటే కేవలం ప్రశాంతంగా ఉండటం మాత్రమే కాదు, మన ఇంద్రియాలకు, మన అవగాహనకు ఒక కొత్త లోతును కనుగొనడం. హ్మ్. మొదట విన్నప్పుడు అతిశయోక్తిలా అనిపించినా ఇప్పుడు ఆ అంధుడికి చూపు రావడం అనే మాటలో ఎంతో అర్థం ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఇందాక అనుకున్నట్టు మన మానసిక స్థితిని బట్టి మన భంగిమ మారుతుంది. అవును. ఈ అభ్యాసం ద్వారా భావోద్వేగాలు పుట్టకముందే వాటి శారీరక సంకేతాలను మనం గుర్తించగలమని కూడా అనుకున్నాం. అవును. ఆ వెదర్ రిపోర్ట్ లాగా. ఖచ్చితంగా. అయితే ఈ అవగాహన కేవలం వాటిని గుర్తించడానికే పరిమితమా, లేక అంతకు మించినది ఏదైనా ఉందా? అంటే కోపానికి సంకేతంగా మన భుజాలు బిగుసుకుంటున్నాయని గమనించిన ఆ క్షణంలోనే ఆ కోపం మనల్ని పూర్తిగా ఆవాహించక ముందే దాన్ని శాంతపరిచే అవకాశం మనకు లభిస్తుందా? మంచి ప్రశ్న. ఈ అవగాహన మనకు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇస్తుందా, లేక మన ప్రతిచర్యలను మార్చుకునే స్వేచ్ఛను కూడా ఇస్తుందా? ఈ విషయం గురించి ఆలోచించవచ్చు.